మనం సూటిగా వర్తమానంలోకి వెళ్ళిపోతున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుండి 20 వరకు లేఖనములు చూద్దాం. దేవుని దీర్ఘశాంతము దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా ఓడను సిద్ధపరచుచుండగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు అనగా చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపేణిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి వర్తమానంలోకి వెళ్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగోనైనా మీరిచ్చినటువంటి ఈ వర్తమానమును మీ యొక్క చేతులకు సమర్పించుకుంటున్నా. నన్ను నేను మీ పాదాల దగ్గర తగ్గించుకుంటూ ఉన్నా. మాట్లాడుచున్నది మీరు నాయనా, మాట్లాడించుచున్నది మీరే, మాట్లాడుచున్నది ఈ దేహమే, కానీ ఆత్మ మీరే ఉన్నారు కనుక ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవారు వినును కాక అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ మందిరంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా వారి చెవులను విశాలపరుచుకొని ఇదిగోనైనా వినగలిగినటువంటి చెవులను దయచేసి గ్రహించగలిగినటువంటి హృదయములను సంపూర్ణముగా ప్రతి బిడ్డకు దయచేయమని సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా ఈ దినమున ప్రత్యేకంగా దేవుని మాటలు వినిపిస్తున్నాడు. మిమ్మును రక్షించుచున్నది ఏమిటి? హల్లెలూయా. మిమ్మును మనలను అనుకుందాం. రక్షించుచున్నది ఏమిటి? గట్టిగా చెప్పాలి, సమాధానం గట్టిగా రావాలి. గట్టిగా అంటే అప్పుడు కూడా డౌటే. మరి రక్షణ పొందిన వారు ఎలా ఉండాలి దేవుల్లో? ఇదే అంశం. మిమ్మును రక్షించుచున్నది ఏమిటి? రక్షణ పొందినటువంటి మీరు ఎలా ఉండాలి? దేవుడే మాట్లాడుతున్నాడు. మనలను రక్షించుచున్నది బాప్తిస్మము. ఇందులో డౌట్ లేదు. మీరు చదివారు, ఇప్పుడు విన్నారు. విన్న దానిలో నుంచే కానీ వేరొకటి చెప్పడం లేదు ఇక్కడ. నిన్ను నన్ను సర్వమైనటువంటి సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులందరినీ కూడా రక్షించుచున్నది ఏమిటంటే బాప్తిస్మం ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ బాప్తిస్మము మరి ఎవరి మూలంగా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆ యొక్క బాప్తిజం పొందిన వారు ఎవరు? పాత నిబంధనలో పొందిన వారు ఎవరు? క్రొత్త నిబంధనలలో ఎవరు దీనిని ఆచరించారు? దీనిని క్రమ పద్ధతిలో నడిపించారు. స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు.
మరి యేసుక్రీస్తు పునరుద్ధానము మూలంగానే మరి నిర్మలమైనటువంటి మనసు మనము కలిగి శాంతి సమాధానములు కలిగి మరి ఆ మనస్సాక్షి ఇచ్చే ఆ ప్రత్యుత్తరమే బాప్తిస్మము అంటాడు. మనకు ఒక మనస్సాక్షి ఉండాలి. ఆ మనస్సాక్షికి మనం కట్టుబడి ఉండాలి. ఆ మనస్సాక్షి ప్రభువుతో ముడిపడి ఉండాలి. ప్రభువుతో ముడిపడినదిగా ఉండాలి. మరి ఆ రీతిగా ఏ దినమైతే మనం ఉంటున్నామో దానిని బాప్తిస్మము అని అంటారు. మరి ఇక్కడ ప్రత్యేకంగా నోవాహు గారి యొక్క కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఆత్మరూపమైన ప్రభువుల వారు జనాంగములు అనేక మందికి తెలియజేసిన ఆ దినములలో వినలేదు. ఎవ్వరు కూడా ఆత్మరూపేణ ఆయన చెప్పిన మాటలను ఎవరు వినలా, పెడచెవిన పెట్టారు. కానీ నోవాహు ఒక్కడు మాత్రమే విన్నాడు. వినిన ఆ ఒక్కడు మిగిలిన 7 మందితో కలిసి ఓడలో ప్రవేశించాడు. ప్రవేశించిన మీదట వారు నీటిలో తేల్చబడి ఆ ఓడలో నీటి బాప్తిస్మముగా దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ 8 మంది మాత్రమే ఆ దినమున బాప్తిస్మం పొందారు. ఈ 8 మందిలో నుంచే అబ్రహాము గారు కూడా వచ్చారు. బాగా చూడండి. మరి ఈ 8 మంది బాప్తిస్మం పొందారు కదా పాస్టర్ గారు. మరి వారికి ఆ దినము ఆయన శరీరము ఆయన రక్తము ఎందుకు ఇవ్వలేదు? ఇది కూడా మన డౌట్లే, చాలా డౌట్లు ఉంటాయి. మరి ఆయన శరీరమును ఆయన రక్తమును ఎక్కడ ఇచ్చాడంటే అబ్రహాము గారికి ఇచ్చాడు. మెల్కీసెదెకు ద్వారా అబ్రహాము గారుకు మెల్కీసెదెకు తెచ్చి ఇచ్చాడు. ఇది ద్రాక్ష రసము నా యొక్క ఈ రొట్టెను నువ్వు తిను అన్నాడు. అక్కడ కూడా నర్మగర్భంగానే వారికి ఇచ్చి అక్కడ నుంచి దేవుడు అదృశ్యమైపోయాడు. మరి చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తూ ఉన్నాడు. మరి బాప్తిసం పొందింది ఆ 8 మంది. ఈ దినము బాప్తిసం పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సాదృశ్యమే. ఈ దినము ఆ బాప్తిసము ద్వారా మనము రక్షింపబడుతున్నాం. రక్షింపబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయన రక్షణలోకి వచ్చేవాడివి నువ్వు ఎలా ఉండాలంటే నిష్కలంకమైనటువంటి మనస్సు కలిగి, మరి అదే రీతిగా ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఆ మనస్సాక్షి నీలో ఉందా? ఆ నిర్మలత్వం నీలో ఉంటే ఆయనలో బాప్తిసం పొందిన వారు ఆ రీతిగానే ఉంటారు. మరి అలాంటి నిర్మలమైనటువంటి మనస్తత్వం కానీ ఆ యొక్క మరి మనస్సాక్షి కానీ మనలో ఏ దినమైనా కనిపిస్తూ ఉందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి ఈ బాప్తిస్మము మరి క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఎవరిచ్చారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిచ్చారు? స్టార్ట్ చేశారు ఎవరిచ్చారు? యోహాను గారు ఇచ్చారు. యోహాను గారిని పంపింది ఎవరు? హల్లెలూయా. యోహాను గారిని పంపింది ఎవరు? దేవుడే అంత్యకాలము సమీపించుచుండగా లోకమునకు నువ్వు వెళ్ళు అని యోహాను గారిని ఈ లోకానికి పంపించాడు జకర్యా ఎలిజబెత్ దంపతుల ద్వారా. మరి పంపించినటువంటి ఆ యోహాను మరి జనాల్లో ఉన్నాడా? హల్లెలూయా. జనముల మధ్యలో ఉన్నాడా? మనుషుల మధ్యలో ఉన్నాడా? లేడు. 30 సంవత్సరముల వరకు కూడా ఆయన అరణ్యంలోనే ఉన్నాడు. అరణ్యంలోనే కేకలు వేస్తూ ఉన్నాడు. అరణ్యంలో అన్నపానములు మనం తిన్నట్టుగా అన్నము తినలేదు. లోకంలో ఇచ్చినటువంటి మనుషులు తినినటువంటి ఆహారమును తినలేదు. ఆయన యొక్క ఆహారం ఏమిటో తెలుసా? మిడతలు, అడవి తేనె, ఇవి మాత్రమే తిని ఆయన అడవిలోనే జీవించాడు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన పిలుపు వినబడే విధముగా ఆయన యొక్క సువార్తను ఆ దినమ ఆయన ప్రకటించాడు. బాప్తిస్మం ఇవ్వడానికి మారు మనసు పొందండి. మీరు కల్మషమైనటువంటి మనసు, అపవిత్రమైనటువంటి మనసు, పాపములో కూరుకుపోయినటువంటి జనాంగములకు ఆయన కేకలు వినిపిస్తూనే అనేక మందికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. మరి ఇది
ఆ దినము మన పితరుల నుండి వచ్చినటువంటి ఆ బాప్తిస్మము ఈ దినమున యోహాను గారి నుండి అంత్యకాల దినములలో మన మధ్యలోకి ప్రవేశించింది. మరి ప్రభు యొక్క మార్గమును సరళం చేయాలి. ప్రభు యొక్క మార్గంలో ఈ పాపపు ముళ్ళు ఉండకూడదు. ఈ దుష్క్రియలు మానవులలో కనబడకూడదు. వీరు మారు మనసు పొందాలి. పాప పరిహార నిమిత్తమై బాప్తిస్మం పొందాలి అనే ఆ యొక్క వర్తమానాన్ని దేవుడు ఇవ్వగా దేవుని ద్వారా మాత్రమే ప్రకటించబడింది. ఆ దేవుని ద్వారా ప్రకటించబడినటువంటి ఆ నోరు ఎవరికి ఇచ్చాడో తెలుసా? యోహాను గారికి ఇచ్చాడు. ఆ యోహాను గారు సర్వ జనుల మీదను మరి ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మారు మనసు పొందాలి, నేను రక్షణ పొందాలి, దేవునితో నేను ఉండాలి, సమాధానము కలిగి జీవించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందారు. అదేంటి పాస్టర్ గారు మీరు అనేది? మన డౌట్లు చాలా ఉంటాయిలే. ఎందుకంటే మరి యోహాను గారు బాప్తిసం పొందాడా? హల్లెలూయా, హల్లెలూయా. పొందాడా? యోహాను గారు బాప్తిసం తీసుకున్నారా? తీసుకున్నారా? సమాధానం లేదు మీ దగ్గర. తీసుకున్నాడా? తీసుకున్నాడా అన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఒక్కటే. ఇంకా యోహాను గారు బాప్తిసం తీసుకోలేదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఈ లోకానికి వచ్చాడు. స్త్రీ కనిన వారిలో యోహాను కంటే శ్రేష్ఠుడు లేడు. ఇది దేవుడే పలికిన మాట. మత్తయి సువార్తలో చెప్తాడు. అనేక సందర్భాలలో యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చిన మాట ఇది. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అయితే యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రకటించిన వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్త్రీలు కనే అందరిలో ఆయన గొప్పవాడైతే వీరందరి మీద కూడా గొప్పవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఇన్ని ఎవరు పంపించారు? ప్రభువుల వారే పంపించాడు ఈ లోకానికి. మరి బాప్తిసం ఇవ్వడానికి అనుమతి ఎవరిచ్చారు? ప్రభువుల వారే ఇచ్చాడు. ప్రభువుల వారే ఆయనకి ఆ అర్హతనిచ్చాడు. ఆయన అభిషేకింపబడినటువంటి వ్యక్తి, మనుషుల యొక్క పాపములతో మిళితం కానిటువంటి వ్యక్తి, మనుషులలో జీవించినటువంటి వ్యక్తి కాదు. మరి ఆయన ఆహారం కూడా మనుషులతో కలిసి తీసుకున్నటువంటి ఆహారం ఎక్కడ కూడా మనకు చూపించడం లేదు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన పవిత్రమైనటువంటి వ్యక్తులలో ఒకడు. ఆ పవిత్రమైనటువంటి అపవిత్రమైన దానిని దేనిని కూడా ఆయన ముట్టుకోలేదు. పవిత్రమైనటువంటి ఆహారమనే తిన్నాడు. పవిత్రమైనటువంటి వాక్యమని ఆయన భుజించాడు. పవిత్రమైనటువంటి స్థితిలోనే ఆయన గడిపాడు ఆయన దినములన్నిటి కూడా. అందుకే అంటాడు 30 సంవత్సరములు అడవిలో బ్రతికినటువంటి వ్యక్తి జనారణ్యములోకి వచ్చి బాప్తిసం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోహాను గారు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పితరుల నుండి వచ్చిందే, కానీ వేరొక దగ్గర నుంచి రాలేదు. ఆనాడు మరి నోవాహు కుటుంబము రక్షణ పొందితే బాప్తిస్మము ద్వారా, మరి అదే విషయాన్ని అనేక సందర్భములలో మనకు ప్రకటించడం నిర్గమకాండములో కూడా చెప్తాడు. ఐగుప్తు నుండి జనాంగమును నడిపించినప్పుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి ఎర్ర సముద్రం మధ్యలో నుంచి నడిపించాడు. వారు కూడా బాప్తిసం పొందాడు అని నర్మగర్భంగానే వాక్యం చెప్తుంది. అంతేకాదు మలాఖీ అధ్యాయంలో కూడా చెప్పుకొచ్చాడు. మలాఖీ గ్రంథంలో కూడా చెప్పున్నాడు. యెషయా గ్రంథంలో కూడా చెప్పున్నాడు 40వ అధ్యాయంలో. మరి ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఆయన విడిచిపెట్టలేదు. నాటి పితరుల నుండి వచ్చినటువంటి బాప్తిసం ఈ దినం మనం తీసుకుంటున్నాం. మనం తీసుకుంటున్నటువంటి బాప్తిసం వల్ల మనం రక్షణ పొందుతున్నాం. రక్షణ పొందినటువంటి మనం పాపములు కడిగి వేసుకుంటున్నాం. మరి మన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని, మన దేవునిలో రక్షింపబడాలని, దేవునికి ఇష్టలుగా జీవించాలని ఎంతో ప్రేమతో మరి ఈ లోకాన్ని ప్రేమించినటువంటి దేవాతి దేవుడు యోహానుని ఈ లోకానికి పంపించాడు. మరి ఎంత ధన్యకరమైన జీవితాలు మనకు వచ్చాయంటారు? ఎంత ధన్యకరమైన జీవితాలలో మనం బ్రతుకుచున్నామో ఒకసారి ఆలోచించాం. మన బ్రతుకులలో ఎంతటి గొప్పతనాన్ని ఇచ్చాడు ఆయన, కానీ దానిని మనం నిలబెట్టుకోలేకపోతున్నామే. దానిని మనము ఏ మాత్రము కూడా నిలబెట్టుకోలేకపోతున్నాం మనం. అంతేకాకుండా
ఆయన ఒక మాట చెప్తాడు. యోహాను గారు ఎక్కడ చెప్పాడు సార్ అని కూడా మీరు అనొచ్చు. యోహాను గారు 1వ అధ్యాయం నుంచి 6 దాకా అదే కనిపెడుతుంది మీకు. మరి స్పష్టంగా 5, 6 లేఖనంలో ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను గ్రంథము, యోహాను వ్రాసినటువంటి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు చూడండి, ఎవరు పంపారు? ఇన్ని రాశాడా? మరి పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి మాటలే. దేవుడే ఆయనను ఈ లోకానికి పంపాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు ఆయనకి. ఆ దేవుని ద్వారా పలికినటువంటి మాటలనే మన మధ్య ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా వాక్యాన్ని మనం వక్రీకరించడానికి లేదు. ఎక్కడ కూడా వాక్యాన్ని మనం కలపడానికి లేదు. అందుకు కూడా ప్రకటనల గ్రంథం చివరి అధ్యాయంలో చెప్తాడు, స్పష్టంగా చెప్పాడు. చదవద్దులేమ్మ. దీనిలో ఒక అక్షరమైనను ఒక పల్లైనను కడపకూడదు. అలా కలిపిన వాడికి శిక్ష తప్పదు. ఏదైనా ఒక పల్లైనను అక్షరమైనను తీసివేసిన ఎడలా కూడా శిక్ష తప్పదు. వాక్యమును వక్రీకరించి చెప్పేవాడికి వాడి యొక్క వక్ర మార్గానికి తగినటువంటి శిక్షణ కూడా దేవుడే వేచేస్తానంటున్నాడు. మరి ఏ స్థితి మనది? మరి బాప్తిస్మం ఇవ్వడానికి యోహానును పంపిస్తే, యోహాను వచ్చిన అతని యొక్క మార్గంలో ఉన్నటువంటి ఏ నీతి యథార్థత మార్గంలో మనలందరినీ పుట్టించాడో, మనం పాపములో ఊబిలో కూరుకుపోయినటువంటి మనందరి కోసము ఆయన బాప్తిస్మం ఇవ్వగా మన యొక్క పాపములు క్షమించబడి యేసు మార్గమును సరళము చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నమే బాప్తిస్మము. దేవుడిచ్చినటువంటి ఆ బాప్తిస్మమునే ఈ దినమును కూడా మనమందరం కూడా పాటిస్తున్నాం. అందుకే మన మధ్యలో అంత్యకాలము సమీపించి ఉన్నది కనుకనే మీరు రక్షణ పొందండి అని వెలిగెత్తినటువంటి కేకలు వేసినటువంటి యోహానును నాడు చూశాం. మరి ఈ దినమున మీ యొక్క సేవకులు వేస్తున్నటువంటి కేకలు కూడా మీరు చూస్తున్నారు, పలుకులు కూడా మీరు వింటున్నారు. మీరు బాప్తిసం పొందండి, అంత్యకాలం సమీపించింది. ఆల్రెడీ మనకు అంత్యకాలం సమీపించి రెడీగా ఉన్నాం. ఏ దినమున ఆయన ఈ లోకానికి వస్తాడో తెలియదు. ఆ దినము ఎవరు ఆయన దగ్గరికి వెళ్తారో తెలియదు, ఎవరు ఉంటారో తెలియదు, పోతారో కూడా తెలియదు. అందుకే అనేక మంది సేవకులు వేసే కేకలు కూడా మీరు రక్షణ భాగ్యమును పొందండి, రక్షింపబడండి. అయితే ఆ రక్షింపబడే వాళ్ళు కూడా ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేవారిగా ఉండాలని దేవుడు అంటున్నాడు. అదే చెప్పాడు ఇక్కడ. ప్రభువైన యేసు క్రీస్తు వారి కొరకు మాత్రం ప్రాణం పెట్టాడు. ఎవరు? యోహాను. ఒక అద్భుతమైనటువంటి మాట చూడండి. యేసుక్రీస్తు కొరకే వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు కొరకే వచ్చాడు. యేసుక్రీస్తు కొరకే బాప్తిస్మం ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం ఇచ్చినటువంటి ధన్యత ఎవరికైనా దక్కిందంటే అది ఒక్క యోహానికే. హల్లెలూయా, ఒక్క యోహానికే. కానీ ఆ క్రీస్తు కొరకే మరణించినటువంటి వ్యక్తి కూడా అక్కడ కనబడేది. క్రీస్తు తర్వాత మరణించిన వ్యక్తుల గురించి చెప్పడం లేదు ఇక్కడ. క్రీస్తుకు ముందు మరణించినటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఆ క్రీస్తు కొరకే మరణమును అనుభవించాడు. ఉన్నట్టుగా యథార్థంగా మాట్లాడడం వలన తల తెగ నరకబడింది. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాడు, అంతేనా? మరి క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాడు, కానీ ఆ క్రీస్తే సర్వ జనాంగము కొరకు ప్రాణం పెట్టాడు.
అద్భుతమైనటువంటి మాట. అట్లా చప్పట్లు కూడా. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక వ్యక్తిని క్రీస్తుకు ముందు చూడగలుగుతున్నాం. ఆయనే యోహాను గారు. మరి ఆ క్రీస్తు సర్వలోకము కొరకు కూడా ప్రాణం పెట్టి సర్వ మానవాళిని ఈ దినమున రక్షించుచున్నాడు. కానీ దానిని మనం మర్చిపోతున్నాం. అందుకే ఎవరైతే నిష్కలంకమైనటువంటి మనస్సుతో, మనస్సాక్షితో ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారికి మాత్రమే మీరు బాప్తిస్మం ఇవ్వండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. అనేక మంది బాప్తిస్మం తీసుకునేసి మాకు కార్యంలో జరగడం లేదు, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది తప్పు అని దేవుడు అంటున్నాడు. కార్యములు చేస్తే దేవుడు కావాలి, కార్యములు చేయకపోతే దెయ్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితాలలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, క్రైస్తవ జీవితాలలో విశ్వాసులలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆత్మరూపేణ. ఎందుకంటే కార్యములు జరిగితే నీ మందిరానికి వస్తా. హల్లెలూయా. కార్యములు జరగకపోతే నేను రాను. హల్లెలూయా. ఏంటి అన్యాయము? బాగా ఆలోచించండి. అకో నువ్వు ప్రార్థన చేస్తే నా ఇంట్లో మంచి కార్యం జరిగి, ఈసారికి ఇంకొక కార్యం జరిగితే వస్తాలే. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు మా ఇంటికి తీసుకొచ్చావు కదా, కార్యం జరిగింది. కార్యం జరిగిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కావద్దమ్మా దేవుని మందిలో అన్నాం అనుకో, ఇంకొకటి చేస్తే వస్తాంలే. మరి ఇంకొకటి చేస్తాం, 3 కార్యాలు జరిగినాయి అనుకో, ఆ తర్వాత మూతి తిప్పుకొని అటు వెళ్ళిపోతారు. మళ్ళీ జనాలు ఎలా ఉన్నారంటే, నీ కార్యం జరిగితే దేవుడు కావాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పక్షముగా కార్యం జరిగితే ఆయన కావాలి, ఆయన కార్యం చేయకపోతే నాకు దెయ్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టే వెళ్తాం మళ్ళీ. ఏంటంటే దేవుడు ఊరికే చెప్పలేదు, మీ హృదయములు సరిగా లేవు. సర్వ ప్రజల యొక్క హృదయములు సరిగా లేవు, కానీ జనముల యొక్క హృదయములు కూడా ఈ దినమున చెడిపోయి ఉన్నాయి. జనములు అంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి స్వజనం, విశ్వసించినటువంటి స్వజనం, బాప్తిసం పొందినటువంటి స్వజనము జనము. కానీ దేవుని విశ్వసించిన వారు, దేవుని నమ్మని వారు, వీరు ప్రజలుగా దేవుడు చూపిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఈ జనులు కూడా మారు మనసు పొందామని చెప్తారు, కానీ బాప్తిసం తీసుకుంటారు. కానీ మందిరాలకు వచ్చి ఒక నెల రోజులు వస్తాను, ఏదైనా కార్యం జరగలేదంటే వెంటనే ముఖం తిప్పుకొని అటు వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్న మాటే, మీరు ఎంత చెప్పినా విశ్వసించిన జనులు ఈ దినమున విశ్వాసులుగా ఉన్నారు. ఎంత చెప్పినా, దేవుని వాక్యముని ఎంత చెప్పినా కూడా, ఎన్ని మర్మములు చెప్పినా కూడా విశ్వసించని జనాంగము మరి మందిరాల్లో ఉన్నారు. మరి ఎప్పుడు మారుతారు? అంత్యకాలం సమీపించింది, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని దేవుడు అంటున్నా కూడా మన వలన మనం సరి చేసుకోవడం లేదు. మన బ్రతుకులు కూడా సక్రమైన మార్గంలోనికి నడిపించుకోలేకపోతున్నాము. ఏంటి దుస్థితి? మరి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మరి ఏ దినమైనా మనం దాని గురించి ఆలోచించామా? అనేక మంది ప్రవక్తలు చెప్పారు, అనేక మంది మరి హతసాక్షులు కూడా సాక్ష్యాలు చెప్పున్నారు. కానీ వేటిని కూడా మనము విశ్వసించము, పెడచెవిన మాత్రమే పెడతాం. మరి దేవుడు చెప్తున్న మాటే చూద్దాం. అందుకే కీర్తన గ్రంథంలోనే స్పష్టంగా అంటున్నాడు, నీవు బాప్తిసము పొందిన తర్వాత నీ మార్గములన్నిటిని కూడా ఎవరి ముందుంచాలి? ఎవరి ముందుంచాలి? క్రీస్తు ముందుంచాలి. ఉంచుతున్నామా? ఆలోచించండి. ఉంచడం లేదు. అదే కీర్తనల గ్రంథంలో 37వ కీర్తనలో చెప్తాడు, 5వ వాక్యం చూడండి, చదవండి ఒకసారి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము చాలు. అయితే నువ్వు నమ్మి రక్షణ పొందిన, బాప్తిజం పొందినటువంటి నీవు నీ మార్గములను ఎవరికి అప్పగించాలి? ప్రభువుల వారికే అప్పగించాలి. మరి నువ్వు ఎవరికి అప్పగిస్తున్నావు? ఎవరికి అప్పగిస్తున్నావు చెప్పండి?
దేవుడు చెప్తున్న మాట ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీవు ఈ మార్గములను అప్పగించాలి. అప్పగింతలు ఎవరికి చెప్పాలంటే అపవాదికి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పగింతలు చెప్పాలి, నీకు సెలవు రాని. మరి చెప్తున్నామా? దేవుడు మాట్లాడే మాటలే. నీ మార్గంలో దేవునికి అప్పగించుకో. అప్పగింతలు అపవాదికి చెప్పు. నీతో నాకు పని వద్దు, నీతో నాకు మాటలు వద్దు, నీతో నాకు స్నేహం వద్దు. ఈ యొక్క లోక స్నేహము మీకు పనికి రాదు అని దేవుడు అంటున్నాడు. అందుకే లోక స్నేహము అంటే అపవాదితో స్నేహం నీకెందుకు? ఇంకా ఒక్కసారి నువ్వు ఎవరికి అప్పగించేసుకోవాలి? యెహోవా దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వు అప్పగించేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ మార్గం అన్నిటిని కూడా సరళం చేస్తాడు. నీ మార్గంలో అడ్డు తగినటువంటి ముళ్ళు, రాళ్ళు, మరి గుట్టలు, వీటన్నిటిని కూడా సదరం చేస్తానంటున్నాడు దేవుడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆ రీతిగా ఉన్నామా? ఆలోచించండి. మరి బాప్తిసం పొందడం అంటేనే మనం ఏమనుకుంటున్నాము? అసలు నీళ్ళలోనే ఎందుకు ఇవ్వాలి? హల్లెలూయా, హల్లెలూయా. అసలు నీళ్ళలోనే ఎందుకు ఇవ్వాలి బాప్తిసము? చెప్పండి అమ్మా, చెప్పరా? చెప్పలే ఎవరు? మీకు చెప్పలేదా? చెప్పలేదన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. మాకు చెప్పలేదు. బాప్తిసం ఇవ్వడం నీళ్ళలోనే ఎందుకు ఇవ్వాలనేది ఎవరు చెప్పలేదా? చెప్పలా కదా? మరి దేవుడు చెప్తున్న మాట ఎక్కడ? నీళ్ళలోనే ఎందుకు బాప్తిసం ఇవ్వాలంటే నూనెలో గడుక్కుంటా నీ శరీరాన్ని. హల్లెలూయా. తేనెలో గడుక్కుంటావా? లేదా చక్కెర నీళ్ళలో మునుగుతావా? చేమలు పడతాయి. హల్లెలూయా. నీ యొక్క వస్త్రము పరిశుద్ధపడాలి అంటే ఎందులో కడగాలి? నీటిలోనే కడగాలి. నీటి ద్వారాను రక్తము ద్వారాను. దేవుడు ఈ లోకానికి వచ్చాడని తెలీదా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా వచ్చారు? మరి తండ్రి మూలముగా ఈ లోకానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నివసించుచుండగానే ఆయన నీటి ద్వారా బాప్తిసం పొందాడు. రక్తము ద్వారా కూడా బాప్తిసం పొందినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధన్యకరమైన జీవితాలు మీకు ఇచ్చాడమ్మా, ఇంకెవ్వరికి ఇవ్వాలా? కావాలంటే చూడండి, యోహాను గారికి కూడా ఇవ్వలేదు. రక్తముతో మిమ్మల్ని కడిగాడు. నీటితో బాప్తిసం పొందినటువంటి నిన్ను రక్తముతో కడిగి నీ వస్త్రములో తెలుపు చేసుకొని ఈ దినమున ఆయన మందిరంలోకి వచ్చి ఆయన మందిరంలో ఆయన సన్నిధానమును ఆయన సింహాసనం ఎదుట మీరు కూర్చుని ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రైస్తవులకు ఇచ్చినటువంటి ధన్యకరమైన జీవితం. ఆ ధన్యకరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. అందుకే నీటితో బాప్తిసం ఇవ్వు. ప్రభువుల వారు స్పష్టంగా తెలియజేసి ఈ లోకానికి యోహాను గారిని పంపించినాడు. తనకంటే ముందుగా నువ్వు వెళ్ళు, నా మార్గమును సరళం చేయి అన్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు వెళ్ళు, సర్వ జనాంగము కొరకు నీ ప్రాణమును అర్పించు, 3వ దినం నా పరలోకమునకు రా, సజీవుడు అయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చో. సర్వ అధికారమును నీకు ఇస్తున్న భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న సర్వ అధికారాన్ని ఎవరు పొందాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందాడు తప్ప వేరొకరికి పొందలేదు. తెలుసా అదన్నా? సర్వ అధికారములను ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మీద కూడా అధికారం ఎవరికైనా ఇచ్చాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఇచ్చేశాడు. ఈ సర్వ అధికారము చేత ఆయన మనకు అధికారి అయినాడు. జీవాధిపతి అయినటువంటి దేవాతి దేవుడమ్మ ఆయన. ఎవరి కొరకు మరణించమన్నాడో తెలుసా? దేవుడు ఎవరి కొరకు మరణించమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సర్వ జనాంగం కొరకు నువ్వు మరణించాల్సిందే అన్నాడు. సర్వ జనాంగం యొక్క శ్రమలను పాపములను వీటన్నిటిని నువ్వు మోయాల్సిందేనన్నాడు. తండ్రి మాట జవదాటకుండా మోసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సర్వ అధికారాన్ని ఇచ్చేశాడు. ఆయన దగ్గర ఇంకేం పెట్టుకోలేదు. మరి చూడండి, అందరికంటే ముందుగా ఒక వ్యక్తిని పంపించి మార్గంలో సరళం చేయమంటే ఆయన తనకు ప్రభువుల వారి కొరకు మరణిస్తే
ప్రభువు సర్వ జనాంగము కొరకు మరణించే ప్రాణం పెట్టి తిరిగి 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఈ దినము వరకు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడే. విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా మారతారు నా జనులు, ఇంకా మారతారు నా జనులు, నా జనులు, నా జనులు అంటున్నాడు. ప్రత్యేకంగా విశ్వాసులను గురించి వాక్యం చెప్పాడు ఆయన. మారినటువంటి జనులు, బాప్తిసం పొందినటువంటి జనులు ఇంకను పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధులు కావడానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడమ్మ ఆయన. అలాంటి దేవుని దగ్గరికి మనం వస్తున్నాము, కానీ వాక్యముని వింటున్నాము, కానీ ఆయన మాటలను పెడచెవిని పెట్టేస్తున్నాం. అంత్యకాలము సమీపించున్నది. అందుకే అనేక మంది సేవకులు ఈ దినమున కోటాను కోట్ల దేవదూతలలాగా సేవకులు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయినా కూడా మనం బాప్తిజం పొందాలంటే మన యొక్క అనేకమైన అడ్డు వస్తాయి. అమ్మ వద్దన్నది, నాయన వద్దన్నాడు, చిన్నాయన వద్దన్నాడు, తాత అసలే వద్దన్నాడు, అవ్వొద్దన్నది. హల్లెలూయా. మన మందిరంలో కూడా ఒక అబ్బాయి అవ్వొద్దన్నది వెళ్ళిపోయాడు. నేను చెప్పను. బాప్తిజం రెడీ అన్నాడు, పేరు ఇచ్చేసాడు, అవ్వొద్దన్నదని వెళ్ళిపోయాడు. అంటే ఇంకా పాపం చేయరా ఈ లోకంలో, నీకెందుకురా ఆ బాప్తిజమా అన్న వ్యక్తులు కూడా లేకపోలేదు. మరి దేవుడు అంటున్న మాట నేను చెప్పేది కాదు. నీ ఆత్మ నీ దగ్గర ఉంది, అది ప్రభు యొక్క రక్తంతో కడగబడి, ఆ ప్రభు యొక్క రక్తంతో కడగబడిన నీవు మనశ్శాంతిగా బ్రతుకుతావు. నిష్కలంకమైనటువంటి మనశ్శాంతి నీకుంటుందని దేవుడు సెలవిస్తుంటే కూడా మరలా యవ్వనంకి వచ్చిన బిడ్డలు కూడా అమ్మో తీసుకుందాం వద్దా, బాప్తిసం తీసుకోవాలొద్దా, పాస్టర్ గారు అడిగారే, నేను అడగను అసలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభువు కోసం మరణించేవాడిగా ఉన్నావా, రా బాప్తిసం ఇస్తా, లేకపోతే ఇవ్వను, అవసరం లేదు. నాకు ఒక్క ఆత్మ దేవుడిచ్చినా చాలు, ఆ ఒక్క ఆత్మను సక్రమంగా నడిపించగలిగితే చాలు, సక్రమైన ఆహారం పెట్టగలిగితే చాలని దేవుడు నాకు చెప్పిన మాట. మరి ఈ దినం చెబుతున్నాడు దేవుడు, మీతో మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు బాప్తిసం పొందావు, నీటి ద్వారా ఎందుకు బాప్తిసం పొందావు? పాప క్షమాపణ నిమిత్తమై, మారు మనసు నిమిత్తమై, రక్షణతో నువ్వు ముడిపడాలని. హల్లెలూయా, హల్లెలూయా. పాప క్షమాపణ పొంది, మారు మనసును పొంది, రక్షణతో ముడిపడాలని, ఆ రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుతో నువ్వు ముడిపడాలని, ముడివేయాలని. అంతే కదా, ఆలోచించండి. మగవాళ్ళు 3 ముడులు వేస్తారు, ఆడవాళ్ళు 3 ముడులు వేయించుకుంటారు కదా. మరి దేనికి సాదృశ్యమైనది ఒకసారి ఆలోచించుకోండి మీరు, నేను చెప్పలేదు. పాత జీవితాన్ని వదిలే నా జీవితంలోకి వచ్చావమ్మా అని అంటున్నాడు, పాత జీవితాన్ని వచ్చి నా జీవితానికి రావమ్మా ఈయన అని అంటున్నాడు. హల్లెలూయా. మారు మనసు పొందుకమ్మా. పాపము ఏదైనా పక్కన ఇంతకుముందు ఏదైనా తప్పులు చేస్తుంటే అన్నీ మానుకొని మారు మనసు పొంది నా దగ్గరకు రామ్మా అన్నాడు. నువ్వు నాతో ఉండయ్యా అంటున్నది, అంతే కదా. మరి ఈ 2 కలగలపడినటువంటి జీవితం, రక్షణ, ఒకరికి ఒకరు ఆదరణ కల్పించుకోవడం జీవితం. మరి ఇలా జీవించుచున్నటువంటి మీరు రక్షణతో ముడిపడిపోయినటువంటి దంపతులు లేరా? అలాంటి దాంపత్యాన్ని మనం ఎక్కడ కలిగి ఉండాలి? యేసుక్రీస్తు వారితో కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దాంపత్యం అనేటటువంటి రక్షణతో ముడిపడిపోయినటువంటి మార్గము మనకుందా? యేసుక్రీస్తుతో మనం ముడిపడి ఉన్నామా? ఆలోచించండి. లేదే. ఈ 3 ఒకదానితో ముడిపడి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అదేంది పాస్టర్ గారు, ఆ ఒక్కటేంటి అంటున్నా మీరు? బాప్తిజం పొందేసిన తర్వాత మారు మోసను అటు పక్కన పెడతాం. హల్లెలూయా. నువ్వు అటు ఉండమ్మా, అంతేనా? మారు మనసా, నువ్వు పక్కనుండు, నీతో నాకు సంబంధం లేదు. పాప క్షమాపణ, అబ్బే ఇప్పుడు పాప క్షమాపణ నాకొద్దు, ఇంకా చేయాలి పాపాలు. బాప్తిజం పొందిన వాళ్ళ సంగతి చెప్తున్నాడు దేవుడు. కానీ దేవునిలో నేను రక్షణ పొందేశాను. హల్లెలూయా. దేవునిలో మాత్రం నేను రక్షణ పొందేశా, అయిపోయింది. దేవునితో
రక్షణతో నువ్వు ముడిపడి ఉండాలంటే నువ్వు ముందు పాపక్షమాపణ పొంది మారు మనసు పొందుంటేనే కదా రక్షణతో ముడిపడతావో. ఈ రెండు లేకుండా నువ్వు ముడిపడతా? హల్లెలూయా, హల్లెలూయా. లేదు, ఒక ముడే వేసేసారు మీకు అనుకుందాం, ఏడబడిపోద్ది ఇది. ఈ రెండు లేకుండా ఒక ముడి వేసేసాడు అనుకో, ఇది 3 బడులతో సంబంధం అనుకొని ఊడిపోదా? ఇంతే. యేసుతో నీ సంబంధము కూడా ముడి పడదు, ఆ ముడి ఊడిపోతుంది. మరి ఏ రీతిగా ఉన్నాం మనం ఆలోచించండి. మరి మనం రక్షణ పొందాం, బాప్తిసం పొందినటువంటి మనము ఆయన మార్గంలో నడుస్తున్నాం. మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షణతో ముడిపడి ఆ రక్షకుడితో మనం ముడిపడి ఉన్నాయడలా ఖచ్చితంగా మన యొక్క పాపములన్నీ క్షమించబడి ఉంటాయి. మరి మారు మనసు పొందేసావు, ఓకే, బాగానే ఉంది. మారు మనసు పొందినావు, పాప క్షమాపణ పొందావు, మరి రక్షణ కూడా పొందావు. మరి ఇప్పుడు ఏమైనావు? నువ్వు విశ్వాసం అయిపోయినావు. విశ్వాసమే అయిపోయినావు, మందిరాల్లోకి వచ్చేస్తున్నావు. విశ్వాసం అయిపోయినావు, నేను విశ్వాసిని అయిపోయినాను. బాప్తిసం పొందిన మరుక్షణం ఏమంటారు మీరు? విశ్వాసులు. అంతే కదమ్మా, కదా? అంతేనా? పరిశుద్ధులైతే కాల. హల్లెలూయా, పరిశుద్ధులైతే కాలేదు. అంటే మరలా ఆటు పక్క నడుస్తున్నావు, పాపం పక్క వెళ్తున్నావు, మారు మనసు పొందకుండా మరి లోకం పరమైనటువంటి మనసుతో జీవిస్తూ ఉన్నావు. మరి ఇప్పుడు మన విశ్వాసం ఏమైపోయింది? మన విశ్వాసం ఏమైపోయిందంటే బూడిదలో పోసినటువంటి పన్నీరు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా అయిపోయింది. పన్నీరు ఎక్కడ చల్లితే వాసన వస్తుంది? మనుషుల మీద చల్లితే వస్తుంది అనుకుందాం. లేదు, ఎక్కడైనా ఇంట్లో చల్లుకుంటే వాసన వస్తుంది. బూడిదలో పోసేస్తే వాసన వస్తుందా? ఆ బూడిద పైకి రేగొడుతుంది, నీ ముఖానికే పడుతుంది. ఆ బూడిద తెల్లగా ఉన్నట్టు నీ మొహము బూడిద మొహం అయిపోద్ది. హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ మాట. ఎక్కడ తప్పు పలకడం లేదు యేసయ్య. మరి ఏ రీతిగా మనం ఉన్నాం? మన విశ్వాసం ఎలా ఉండదో చెప్పనా? విశ్వాసులు ఏ మాదిరిగా ఇప్పుడు ఉన్నారో చెప్పనా? బాప్తిసం పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా ఏ రీతిగా ఉన్నాడు, రక్షణ పొందిన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారంటే, మీరు చదివినటువంటి కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయంలో 20వ లేఖనం ఒకసారి చదవండమ్మా. 20. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల యొక్క సొగసును పోలి ఉంటారు. అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు ఎలా ఉంటారంట? మరలా విశ్వాసం సడలించుకొని అవిశ్వాసంలోకి వెళ్ళి భక్తిహీనులుగా మారిపోతున్నారు. ఇలాంటి భక్తిహీనులుగా మారినటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మేత భూములను పోలి ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాలేదు కదా మేత భూములు అంటే? అర్థం కాలేదుగా. మేత భూములు అంటే బాగా గడ్డి పెరిగిపోతుంది, సొగసైనటువంటి పచ్చదనాన్ని ఇస్తూ ఉంటుంది, పచ్చదనాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ రీతిగా ఉంటారంట విశ్వాసులు, భక్తిహీనులైనటువంటి విశ్వాసులు. అయితే సాయంకాలానికి 2 బర్రెలు పోయి మేసేసాయి అనుకుందాం, ఏమైపోద్ది? సొగసంతా పోయే, పచ్చదనం అంతా పోయే, అందులో పేడ వేయబడి ఆ పేడతో అది సొగసు కోల్పోయింది సాయంకాలం లోపలే. హల్లెలూయా, హల్లెలూయా. సొగసు ఏమైపోయింది? పోయింది. మరి భక్తిహీనుల యొక్క ఎలా ఉంటారు? ఈ విధంగానే కదా ఉంటారు. పచ్చదనంగా కనబడతారా? అంటే పచ్చదనంగా నేనున్నాను విశ్వాసగా అనుకుంటున్నాం మనం, కానీ ఆ పచ్చదనము సాయంకాలానికి పాడైపోతుందమ్మా. అది చెప్తున్నాడమ్మా ఇక్కడ. అందుకే నీ రక్షణ భాగ్యమును నువ్వు గట్టిగా కాపాడుకున్న ఎడల నువ్వు మేత భూముల యొక్క సొగసు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సొగసును పోలి ఉంటావు. హల్లెలూయా. కొట్టు చప్పట్లో.
మేత భూముల యొక్క సొగసును కాదు పోలి ఉండేది విశ్వాసులు. సాయంకాలానికి బీడు బారిపోతాయవి, కానీ నీ విశ్వాసము ప్రభువుతో ముడిపడి ఉన్నాడలా ప్రభువు యొక్క సొగసును నువ్వు పోలి ఉంటావు. సొగసును నీ పోలి ఉంటావు. మరి ఆ సొగసు అవసరం లేదు మనకు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అవసరం ఆ సొగసా? భలే వాళ్ళే అవసరం కదా. ఆలోచించండమ్మా. మరి మనం ఏ రీతిగా ఉన్నాము చూడండి. దాని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పేతురు రాసినటువంటి 1వ పత్రిక 5 నుంచి 6 వరకు చదువమ్మా. 3వ అధ్యాయం పేతురు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 6 వరకు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట వలన తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు మీరు పిల్లలగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు ఎలా ఉండాలన్నాడు? విశ్వాసులను ఏ రీతిగా చూపించాడు? సారా యొక్క బిడ్డలుగా మీరు ఉండగలరు అంటున్నాడు. మరి ఏ ప్రవర్తన ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలోని పూర్వమందు యొక్క స్త్రీల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? వారి యొక్క స్వపురుషులకు లోబడి ఉన్నారు. ఆ స్వపురుషులతో వారి యొక్క ప్రవర్తన లోబడి ఉన్నది. అంతేకాకుండా వారి హృదయ అలంకరణ మాత్రమే చూపించారు తప్ప బాహ్య అలంకారమును ఎవ్వరికీ చూపించలేదు. అర్థమైందమ్మా? బాహ్యమైనటువంటి అలంకరణను అంటే సౌందర్యాన్ని, బయట సౌందర్యాన్ని చూపించలా, అంతః సౌందర్యాన్ని మాత్రమే ప్రదర్శించి అబ్రహాముని సారా ఏమని పిలిచేది? నా యజమానుడా అనేది. అంతేకాకుండా ఆమె పిల్లలుగా మీరు తృప్తిగా ఉండగలిగినటువంటి జీవితాలు మీకున్నాయా విశ్వాసులు అనే దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆయన యజమానుడు అని తన భర్తను పిలిచిందంటే మరి ఈ లోకంలో ఉన్నటువంటి మన స్త్రీలు యజమానుడా అని పిలుస్తున్నారా? హల్లెలూయా. ఒరే ఇట్లారా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అమ్మా, కాదా? భర్తను కూడా ఊరేన రోజులు వచ్చేసాయి. ఒరే సంటి ఇట్రారా, ఒరే లిక్కి ఇట్రారా. ఏంటి ఎవరిని పిలుస్తున్నారేలో? బిడ్డలను కాదు, భర్తల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నమ్మా నవ్వడం కదమ్మా, చెప్పండి విషయము. నిజమా కాదా? అరే వడొచ్చాడా? ఎవరు వచ్చారా? బిడ్డలతో అంటారు. వడొచ్చాడా? ఎవరమ్మా? మీ నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఏందమ్మా మాట్లాడరు మీరు? మరి చూడండి లోకము ఎంత పాడైపోయిందో. ఇంకా ముందుకెళ్తే బంగారు రానాయనా, ఇంకా పోతే రే బంగారా. హల్లెలూయా. ఏంట్రా ఈ జీవితాలు? ఏందిరా ఈ బ్రతుకులు? విశ్వాసుల యొక్క బ్రతుకులు ఏంటివి? ముందుకెళ్ళి ఒకసారి, ముందుకెళ్ళి 2వ నుంచి చదువుమ్మా. అదే గ్రంథంలో 2వ లేఖనం నుండి చదువు. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల యొక్క నడవడి వలన
రాబట్టబడవచ్చును. రాబట్టవలసి వచ్చును. జడలు అల్లుకొనుటయు జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనటువంటి గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగములను అలంకరించుకొనుడి. మీకు అలంకారముగా ఉండవలెను. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు అంటే మీ హృదయములోని అలంకరణ ఎప్పుడు కూడా చెక్కు చెదరపోదు. అక్షయమైనది ఆ అలంకారం. అది ప్రభువులకు ఎంతో ఇష్టమైనది. మరి అలా ఉన్నామా? మరి అలంకార ప్రాయం ఎలా ఉండదు ఈ లోకంలో? లోకంలో వ్యక్తులను మెప్పించేదిగా ఉండదు. లోకంలో యొక్క వ్యక్తుల యొక్క వారి మన్ననలు పొందేదిగా ఉంటుంది మీ యొక్క అలంకారం అంతా, బాహ్య అలంకారం అంతా. అయితే అంతఃహృదయం యొక్క అలంకారము అక్షయమైనది. ఆ అలంకారం ఎవడు కూడా దొంగిలించలేడు. మన నగలు, మన వస్త్రములు ఇవన్నీ ఎవడైనా దొంగిలించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అలంకారం ఉందే, సాత్వికమైనటువంటి మనసు, నిర్మలమైనటువంటి మనసు, మరి అది అలంకారప్రాయంగా ఉండాలి. ఆ అలంకారప్రాయంగా నువ్వు ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? అబ్బో, ఆడవాళ్ళ గురించే చెప్పారని కదా మీరు నన్ను చెప్తారు. ఓకే, మంచిదే, మగవాళ్ళ గురించి కూడా చెప్తాను ఇప్పుడు. హల్లెలూయా. విశ్వాసులు అంటూ, మేము పరిశుద్ధులు అంటూ, విశ్వాసులు అంటూ సంఘంలోకి వచ్చినటువంటి మగవాళ్ళ పరిస్థితి కూడా ఉంది. బాప్తీసం పొందినటువంటి అనేక మంది జనాంగాన్ని చూస్తూ ఉంటాం బయట. ఈ చేతికి 4 వేసుకుంటారు, ఈ చేతికి 4 వేసుకుంటారు, మెడలో అంత హారం వేస్తారు, ఈ బటన్స్ 2 తీసేస్తారు, పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇవన్నీ కనబడాలి, ఇవన్నీ కనిపించాలి. అంటే ఆయనకు మాత్రమే ఉన్నాయి. పోయిన తర్వాత ఎవరుకుంటాయో. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన తర్వాత ఎవరుకుంటాయో, ఏ ఏళ్ళకుంటాయో పాపం. నేను ఈ మధ్య చాలామందిని చూసా. మరి నువ్వు ఏ అలంకారం కలిగి ఉండాలి? బాహ్య అలంకారమా, అంతః అలంకారమా? అంతః అలంకారం అంటే నీ హృదయ అంతః అలంకారము దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా తరిగిపోదు, దాన్ని నశించే అలంకారం కాదు. కానీ బాహ్య అలంకారమే సాయంకాలానికి నశించిపోతుంది. సాయంకాలానికి ఉంటుందా? ఒక కార్యానికి పోతున్నామంటే అబ్బా చిన్నగా అయ్యరు. ఆడవాళ్ళు అయితే మగాళ్ళని హింసిస్తారు. నీకు దండ తెమ్మన్నాను, దండ తేలేదు, ఆడికి బంద బగిలిపోయింది వ్యవహారం. హల్లెలూయా. మరి చూడండి, అంటే నీ బాహ్య అలంకారం మీద ఉన్నటువంటి ఆ యొక్క ధ్యాస అంతః అలంకారం మీద లేదు. నీ అంతః అలంకారాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే మేత భూముల వలె సొగసైనటువంటి మీ సొగసులు సాయంకాలానికి ఎండిపోతాయి. ఆ రీతిగా విశ్వాసులు ఉండొద్దు అని దేవుడు అంటున్నాడు. మేము అట్టే ఉంటాం. హల్లెలూయా, మేము అట్టే ఉంటాం. వాళ్ళు ఎవరు పాస్టర్ గారు మేము అట్టే ఉంటామా? మీరు చెప్పుకుంటా పోతా ఉండండి అని అనేవాళ్ళు లేరా? ఉండరు. మరి దేవుడు చెప్తున్న మాటే. మరి ఏ రీతిగా మనం ఉన్నాం? ఇప్పటికైనా మన క్రైస్తవ జీవితాలు ఏమైనా మారుతాయా అంటే అంచె దినాలలో కూడా మారడం లేదు. అంచె దినాల్లో కూడా మార్పులు కనిపించటం లేదు. మార్పులు కనిపించటం పోగా మరి లోకంలో జరుగుతున్న మార్పుల వైపు మనము పరిగెడుతున్నాము. లోకం వైపు ఆ మార్పుల కోసం పరిగెడుతున్నామే తప్ప దేవునిలో మార్పు చెందాలి అనే కాన్సెప్ట్తో మనం యొక్క మందిరంలోకి ప్రవేశించినా, విశ్వసించినా, మరి మారు మనసు పొందినా, పాప క్షమాపణ పొందాలని ఆ యేసు దగ్గరకు వచ్చి రక్షణ పొందినా కూడా మళ్ళా ఆ పాపం వైపు అడుగులేస్తున్నాం, లోకం వైపు అడుగులేస్తున్నాం. ఆ మార్గాలనే మనం ఎంచుకుంటున్నాం. దేవుడు చెప్తున్నమాట. మరి ఒక బాప్తిస్మం అన్న దానికి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉండాలి. బాప్తిస్మం పొందినటువంటి నీలో ప్రభువు కనబడాలి తప్ప వేరొకరు కనబడడానికి వీల్లేదు.
వేరొకరు నీ ముఖంలో కనబడడానికి వెళ్ళలేదు, నీ బ్రతుకులోకి కనబడడానికి వెళ్ళలేదు. మరి అలా ఉన్నాయా మన జీవితాలు? అలా ఉన్నాయా మన జీవితాలు? ఒక్కసారి ఆలోచించండి. ప్రభువుల వారు ఈ లోకానికి మేలు చేయటికే వచ్చాడు. ప్రభువుని విశ్వసించిన జనులు కీడు చేయటికే పుట్టి ఉన్నారు. ప్రభు ఈ లోకానికి మేలు చేయడానికి వచ్చాడు. కానీ సర్వసార్వత్రిక సంఘములలోని క్రైస్తవ జనాంగం అని చెప్పుకునే విశ్వాసులందరూ కూడా కీడు వైపే నడుస్తున్నారు. ప్రభువుకు కీడునే తలపెడుతున్నారు. తప్పమ్మా. మీరు ఎలా ఉండాలి? కీడు చేసేవారుగా ఉండాలా? మేలు చేసేవారుగా ఉండాలా? ప్రభు మేలు చేయడానికి వచ్చారు, మీరు ఎందుకు కీడు చేస్తున్నారు? ఆయన విశ్వసించిన జనాంగం ఆలోచించండి. ఆయన విశ్వసించినటువంటి జనాంగమైనటువంటి మనము ఎందుకు కీడు చేస్తున్నాం? మేలు ఎందుకు చేయలేకపోతున్నాం? మేలు చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ఆశీర్వదిస్తాడు. కీడు చేస్తే అపవాది నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ ఆశీర్వాదం కావాలి మనకు? హల్లెలూయా. ఏ ఆశీర్వాదం కావాలి నీకు? దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా? అపవాదిచ్చే ఆ మరణకరమైనటువంటి ఆశీర్వాదం కావాలా నీకు? ఆలోచించు. మరి ఏ దినమైనా సరే మనం అది ఆలోచిస్తున్నామా? మరి ఇంకనో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో చెప్పండి. ఎందుకు చేస్తున్నాడు? ఇంకన్నా మారతారు నా జనులు. అందుకే దీర్ఘశాంతము వహించున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. అందుకే ఆయన యొక్క సంవత్సరములు ఒక రోజుగా ఉంటుందంటారా? 10 సంవత్సరములు ఒక రోజు అయితే ఒక రోజే 10 సంవత్సరములు అయ్యే విధిగా ఉంటాడు ఆయన. సంవత్సరము ఒక రోజు కాబోతుంది దేవుని యొక్క మాటల్లో. 10 సంవత్సరములు ఒక దినమే కాబోతుంది. ఆ ఒక దినము 10 సంవత్సరాలు కూడా అయ్యే రోజులు రాబోతున్నాయి. మరి ఈ అంత్య దినములలో దేవుని యొక్క మాటలు మనం వింటున్నా మనలో ఏ మాత్రం కూడా చలనము కనిపించడం లేదు. చలనం కనిపించడం లేదు. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరూ నశించిపోకూడదని ఆయన ఆశమ్మ. ఎవ్వరూ నశించిపోకూడదంట. అందుకే దీర్ఘశాంతము వహించి నేను ఎదురు చూచుచున్నాను మీ మారు మనసుకై. మీ పాప క్షమాపణ విషయంలో రక్షణ పొందుతారని, ఆ రక్షణ బాప్తిసం ద్వారా మీకు వస్తుందని, ఆ బాప్తిసం మీలో ఉంటుందని, అందుకు తగిన ప్రతిఫలమును నా దగ్గర ఉందని దేవుడు అంటున్నాడు. ఆ ప్రతిఫలము కోసం ఎదురు చూసేవారుగా ఉన్నామా? చూడండి, ఉన్నామా ఆ విధంగా? చూడండి, పేతురు రాసినటువంటి 2వ గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు. 1వ అధ్యాయం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, పూర్ణమైన జాగ్రత్త గలవారై, మీరు విశ్వాసమునందు సద్గుణమును జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సమనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మీరు విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానమును విషయమును మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి చాలమ్మా. చూడండి, ఏ హేతు చేత ఉన్నారు మీరు? మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై ఉండండి అంటున్నాడు దేవుడు. ఉన్నారా? విశ్వాసులైన మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మరి అందుకే మీ విశ్వాసము, దేవుడు అంటున్నాడు, మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు
ప్రేమను, సోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. అవి మీకు విస్తరించిన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములో మిమ్మును సోమరులుగా ఉంచడు. ఆ సోమరులైనను కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తానని దేవుడు అంటున్నాడు. ఎన్ని గుణాలు ఉన్నాయి చూడండి. అందులో ఉన్నటువంటి గుణగణాలు కలిగి ఉన్నామా? విశ్వాసులమా? హల్లెలూయా, హల్లెలూయా, కలిగి ఉన్నామా? అందులో ఉన్నటువంటి గుణగణములను మనము కలిగి ఉన్నామా? ఆ గుణగణములు కలిగినటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞానము మీలో ఉన్న ఎడల మీరు సోమరులైనా కావచ్చు. దేవుని ప్రేమించేవారైతే మీరు నిష్కపటులై ఉంటారు, కపటము లేని వారిగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఉన్నామా? అడ్డే ఉన్నావా? అబ్బా లేమో, లేవో. ఎక్కడ కనబడరు, ఎక్కడ కనబడరు. మరి దేవుడు చెప్తున్న మాటే మళ్ళీ చదువుకోండి. మీరు మళ్ళీ కూడా ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకోండి. 5 నుంచి 7 వరకు చదవండి, మీకు అర్థమవుతుంది. మరి మీరు సోమరులుగా ఉన్నా పర్లేదు, మరి ప్రక్కకు కూడా జరగరంట. మీరు ప్రభువులో అస్సలు తొట్టిల్లరంట. తొట్టిల్లరు, భయపడరు. తొట్టిల్లరు, భయపడరు వీరు. ఏది? ఆ గుణగణములన్నీ మీలో ఉంటే అవన్నీ ఎవరిలో ఉండాలి అంటే విశ్వాసుల్లో ఉండాలి. ఆ విశ్వాసులు ఎవరై ఉన్నారంటే బాప్తిసం పొందిన వారై ఉన్నారు. ఆ పొందిన వారి లెక్కలో మీరు ఉన్నారు. కానీ ఈ గుణగణములు మాత్రము మనలో లేవు. ఇంకన్నా తెచ్చుకుంటామా? ఇంకన్నా అలవరుచుకుందామా ఆ గుణగణాలనే? అలవరుచుకుందామా వద్దా? వద్దులే, అది మీ ఇష్టం. సార్వత్రిక సంఘములతో దేవుడు చెప్తున్న మాట విశ్వాసులతోనే. విశ్వాసులతో ఆయన చెప్తున్న మాట ఏ దినము కూడా తప్పు కాదు. అంతేకాదు అట్టి వారు, వీరు తొట్టిల్లరు, అట్టి వారు నిత్య జీవములోనికి ప్రభువే వర్ధిల్లింప చేస్తారంట నడిపించి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వారిని ప్రభు నిత్య జీవంలో ప్రవేశము, ప్రభు యొక్క నిత్య జీవంలో ప్రవేశము సమృద్ధిగా ఉంటుంది అట్టివారికి. ఎట్టివారికి? అట్టివారికి, ఆ గట్టివారికే, వేరొకరికి కాదు, వేరొకరికి ఇవ్వలేదు. ఆ విశ్వాసులైనటువంటి వారు ఈ యొక్క గుణగణములు మీరు కలిగి ఉంటే మీరు సహోదర ప్రేమ యందు మీరు వర్ధిల్లుచు, ప్రేమింపబడుచు ఆ దయ మీలో ఉందా? కనీసం అన్నదమ్ములను ప్రేమించే దయ మనలో ఉందా? అక్క చెల్లెలను ప్రేమించే దయ ఉందా? లేదే. అదే కదా అంటున్నాడు. మరి విశ్వాసుల్లోనే ఎందుకు తెరమరుగైపోతుంది? అందరూ అలాగే ఉన్నారు, అందరూ అలా ఉన్నారు. విశ్వాసులనే చెప్పడం లేదమ్మా. సేవకులు అలా ఉన్నారు, కాపరులు అలా ఉన్నారు, ప్రసంగికులు అలా ఉన్నారు. బయట ఒకటి చెప్తారు, లోపలికి పోయేసి బాహ్య సౌందర్యం ఏం చేసుకొని వచ్చేస్తారో యూట్యూబ్ల ముందుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సౌందర్యంతో వచ్చేస్తారు వాళ్ళే చెప్తారు మాట. నేనేం పెట్టుకోవడం లేదు, ఉంగరాలు ఏం పెట్టుకోరు, కానీ వారి బట్టలకే మణులు మాణిక్యాలు కుట్టుకొని వచ్చేస్తున్నారు. చూడండి, దేవుడు అంటున్నాడమ్మా, నీవు సద్గుణవంతురాలుగా ఉండాలి. నీ ప్రవర్తన సద్గుణవంతురాలుగా ఉండాలి, దయగలిగిన స్త్రీగా ఉండాలి, సారా వంటి స్వభావం కలిగి ఉండాలి. ఆ సారాకు పిల్లలై ఉండాలి ఈ విశ్వాసులంటే. మీ తల్లిదండ్రులకు కాదు పిల్లలు, మీ తల్లిదండ్రులు కూడా ఆ సారాకు పిల్లలే. మరి అలాంటి గుణగణములు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారా? లేదు. అబ్రహాముకు కోట్ల ఆస్తి ఉన్నా ఏ దినము కూడా ఆయన యొక్క బాహ్య సౌందర్యాన్ని బహిరపరచలేదు. దేవునికి అంత సౌందర్యాన్ని మాత్రమే చూపించాడు. మరి ఈ దినం భర్తలు ఉన్నారా ఆ రీతిగా? మగవాళ్ళు ఉన్నారా ఆ రీతిగా? హల్లెలూయా, ఉన్నారా? అబ్బోబ్బోబ్బోబ్బోబ్బోబ్బో, లేరు. మరి ఆ గుణగణములు మీలో ఉన్నాయా? ఆడవాళ్ళకే కాదు ఇది, మగవాళ్ళది కూడా వాక్యం. మరి మీలో ఉన్నాయా? మీలో కనిపిస్తున్నాయా?
ఎందెదికినా కూడా కనిపించడం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే పై లక్షణములు కలిగిన వారు సోమరులైన నాలో తొట్టిల్లరు, భయపడరు, జడియరు, వారిని నిత్య జీవములోనికి సమృద్ధిగా నేనే నడిపిస్తాను అంటున్నాడు నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నమాట. మరి ఏ రీతిగా మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచించుకోండి. ఎలా మనం ఉన్నాం? మరి సొగసైనటువంటి స్వరశెట్టును కూడా మనం చూసాం. ఎక్కడో తెలుసా? స్వరశెట్టు చూసావు. సొగసైన స్వరశెట్టు ఒకటి పోయి మొలిసిపోయింది. ఉదయం మొలిసేసింది, సాయంకాలానికి దేవుడు ఎండబెట్టేశాడు. మీకు కూడా తెలుస్తుంది. యోనా గ్రంథంలో చూసుకుంటే అర్థం అవుద్ది. సొగసైనటువంటి స్వరశెట్టును ఒలిపించాడు. చల్లగా పడుకోరా బాబు అని. సాయంకాలానికి మంచి ఎండ తిరుగుతాను, తప్పటప్పట వాడిపోయింది. అంటే యోనా స్థితి ఏంటి? భక్తిహీనుడా, బలహీనుడా, విశ్వాస, అవిశ్వాస? ఆయన ప్రవక్తే, కానీ అతనిలో కూడా చెడు గుణములు లేకపోలేదమ్మా. కానీ వాటిని సద్గుణములుగా మార్చుకున్నటువంటి వ్యక్తి, సద్గుణములుగా మార్చుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి అలాంటి జీవితాలు దేవుడు అడుగుతున్నాడు. అలాంటి వారిని నా నిత్య జీవంలోనికి ఎల్ల వేళలను నడిపిస్తా. ఎందుకంటే మీరు బాప్తిసం పొందిన తర్వాత మీ ఆత్మ పరిశుద్ధపరచబడడం వలన, మీ పాప క్షమాపణ పొందడం వలన, వారు మనసు పొందడం వల్ల, రక్షణ భాగ్యంతో మీరు నింపబడడం వల్ల, మీలో ఉన్నటువంటి నా పరిశుద్ధాత్మ ద్వారా మీ మిమ్మల్ని పరలోక రాజ్యానికి నేను నడిపిస్తాను. ఆ గట్టి స్థితిని మీరు పోలి ఉంటే మీలో ఈ గుణములన్నీ ఉంటాయి. ఈ గుణగణములు కలిగినటువంటి మీరు ఎప్పుడు కూడా నాలో తొట్టిల్లరు, నాలో భయపడరు. భయపడినటువంటి జీవితాలు మీకు ఇస్తానంటుంది దేవుడు అంటున్నాడు. భయపడని జీవితాలను మీకు నేను ఇస్తానని దేవుడు అంటున్నాడు. మేము వస్తామంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడని జీవితాలు మీకు ఇస్తామని అంటుంటే ప్రభు మళ్ళీ వస్తామంటున్నాం మనం. మళ్ళీ వస్తాంలే, అంతే కదా. దేవుడు నీ జీవితాన్ని నిత్య జీవం లేక సమృద్ధిగా నేను నడిపిస్తానని ఆయన అంటుంటే నేను మళ్ళీ వస్తానులే పాస్టర్ గారు, మళ్ళీ వస్తానులే యేసయ్య అని వెళ్తున్నావు. తప్పు కదా. ఇచ్చినప్పుడే పొందుకోవాలమ్మా, ఇచ్చినప్పుడే తీసుకోవాలి. మళ్ళీ వస్తానంటే నీకోసం దేవుడు ఆశీర్వాదాలు ఎత్తిపెట్టడు. రేపు వస్తామంటే ఎత్తిపెట్టడు. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట కాదా? వేరొకటి కాదు. నీకు నువ్వుగా క్రీస్తును నమ్ము, ప్రభువైన యేసు క్రీస్తులో బాప్తిసం పొందు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆయన రక్షకుడు అయిన ఆయన చెయ్యి నువ్వు పట్టుకుంటే ఆయన నీ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఆ స్థితి క్రైస్తవులకు కావాలంటున్నాడు. మరి ఉందా? ఆలోచించుకోవాలి. వాక్యం ఏదైనా కూడా మనకు తప్పు మాట్లాడడం లేదు. మనమే వినడమో లోపమో. ఆ నిత్య జీవం నీకు కావాలి. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా. నా రక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా.
నా రక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా జీవించుచున్నానయ్యా నా యేసయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. మరి దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉంటే నువ్వు పొందుకోవడానికి తక్కువ, చాలా ఇబ్బందిగా ఉండవు. మరి దేవుడు చెప్తున్నమాట, జీవానికే అధికారి నీవు నిత్య జీవానికే సర్వాధికారివి నీవేనయ్యా జీవానికే అధికారి నీవు నిత్య జీవానికే సర్వాధికారివి నీవేనయ్యా. ఎన్ని ఉన్నా ఎంతంత ఉన్నా నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా. ఎన్ని ఉన్నా ఎంతంత ఉన్నా నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. లోకానికే రారాజు నీవు సర్వలోకాలకే మహారాజువు నీవేనయ్యా. లోకానికే రారాజు నీవు సర్వలోకాలకే మహారాజువు నీవేనయ్యా. కలిమి ఉన్నా ఎంతంత బలిమి ఉన్నా నీవు లేని మా జీవితం ఓ పెద్ద సున్నా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా. నా రక్షణ నా నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా. నా రక్షణ నా నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా. హల్లెలూయా. మరి జీవించుచున్నది నువ్వే, కానీ నువ్వేనా జీవించుండేది? యేసయ్య జీవించమంటే నువ్వు జీవిస్తున్నావు. అందుకే నీవు జీవించుచున్నావు కనుకనే నిత్య జీవాన్ని ఇవ్వాలని యేసును ప్రాధేయపడు. యేసును ప్రాధేయపడు. ఆ నిత్య జీవును పొందుకోవాలంటే నీ హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు అర్పించేవారిగా ఉండాలే తప్ప ఆయన జీవితాన్ని ఇంకను అర్పణ చేసేవారిగా ఉండకూడదు వేరొకరికి. ఆయనని ఇంకను మీరు ఏ విధంగా విశ్వాసులు ఉండాలంటున్నాడో చూడండి. నువ్వు అర్పించావా నీ హృదయాన్ని అర్పించేసి సంపూర్ణంగా
అర్పించగలిగినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. కనుక నేను పరిశుద్ధుడు ఏ దినం అవుతావో, పరిశుద్ధురాలు ఏ దినం అవుతావో, నిత్య జీవమునానికి నిన్ను సమృద్ధిగా దేవుడే నడిపిస్తానంటున్నాడు. ఎంతున్నా యేసు లేకపోతే సున్నానే. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత కలిమి ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత బలాఢ్యుడైనా కూడా ప్రభువైన యేసుక్రీస్తును పొందుకోలేక అనుకోండి, ఆ దినము నువ్వు ఉండవు. క్రీస్తు అనేవాడే లేకపోతే ఈ లోకంలో మనము లేము. ఆ రీతిగా ఉన్నామో లేదో ఆలోచించండి. మరి అర్పణ కలిగినటువంటి జీవితం, నీ హృదయాన్ని ఏ దినం అర్పిస్తున్నాము? అర్పించామంటూనే మనల్ని మనము మోసం చేసుకుంటూ ఉన్నాం. మోసం చేసుకుంటున్నటువంటి మనము ఏ రీతిగా ఉన్నాము ఒక్కసారి చూడండి. మరి ఆ రీతిగా మనం ఉంటున్నామా? మన స్థితి ఏ రీతిగా ఉండాలి? మన బ్రతుకులు ఏ రీతిగా ఉన్నాయి? మన యొక్క నిత్య జీవం వైపు మనం అడుగులు ఏ రీతిగా వేస్తున్నాం? మరి ఆయన నిత్య జీవము కావాలి, కానీ ఆయన మనకొద్దు. క్రైస్తవ్యం అంటే ఆషామాషిగా అనుకుంటున్నాము మనం. ఆషామాషిగా క్రైస్తవ్యాన్ని మనం లెక్క చేసుకుంటా పోతున్నాం, లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాం. ఆ క్రైస్తవం ఏ విధంగా ఉండాలో ఒక్కసారి ఆలోచించుకోండి. క్రైస్తవ్యం కలిగి ఉన్నాం, క్రైస్తవులో ఉన్నాం, క్రీస్తులోనే ఉన్నాం. ఆ క్రైస్తవ్యం అనేటువంటి దానిని మనము హీనపరుస్తూ జరిగేస్తున్నాం. క్రైస్తవ నామమునకు క్రీస్తు నామానికే తలవంపులు తెచ్చే విధంగా ఉండకూడదు. క్రైస్తవ్యం అంటే క్రీస్తును ఘనపరిచే విధంగా ఉండాలి మన ప్రవర్తన, మన స్థితి, మన యొక్క పరిస్థితులన్నీ కూడా, కుటుంబ పరిస్థితులన్నీ కూడా క్రైస్తవ్యానికి తలవంపులు తెచ్చే రీతిగా ఈ దినం మన క్రైస్తవులు ఉండకూడదని, విశ్వాసులు ఉండకూడదని. ఆ విశ్వాసులే బాప్తిసం పొందిన వారు కనుక ఏ దినమైతే నువ్వు బాప్తిసం పొందావో ఆ దినమే క్రైస్తవ్యానికి ముడిపడి ఉన్నావు. ముడిపడిన నీ జీవితం క్రీస్తుతోనే ఉండాలి, కానీ మరలా లోకంతో కాదని దేవుడు చెబుతున్నాడు. మరి వింటున్నామా? ఆలోచించండి ప్రియమైన విశ్వాసులారా. క్రైస్తవ్యాన్ని చెడగొట్టద్దు, క్రీస్తు నామమును చెడగొట్టద్దు. క్రీస్తులో జీవించండి. అదే బాప్తిస్మము. బాప్తిస్మం ఇవ్వడంటే పొందేశామనుకోవడం కదమ్మా. క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి బాప్తిజం పొందిన మనం ఆ క్రీస్తుకు మాదిరిగా, ఆ క్రీస్తు యొక్క గుణగణములో కలిగినటువంటి వారిగా, ఆ గుణములను ఏ దినమో కించపరిచేవారుగా బ్రతకకూడదని దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మరి ఆయనలో ఏ రీతిగా జీవించాలో ఒక్కసారి ఆలోచించమని దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలు, ఆత్మ చెప్పుచున్నటువంటి ఈ మాటలు మీలో, మనలో, అందరిలో కూడా దేవుడే ఫలింప చేయను కాక. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా.